మహత్యం అధ్యాయం 2. సనక మహాముని చూసి బ్రహ్మ ఇలా పలికాడు. అప్పుడు నేను నా హృదయమంతా భక్తిని నింపుకొని సదాశివుణ్ణి మనసులోని నమస్కరించి నా 4 ముఖములతోటి 4 వేదములను పలికాను. సర్వలోకములను సృష్టించిన వాడా శివ, నీకు నమస్కారము. నమఃశివాయ. ఎవని చేత ఈ లోకములన్నీ సృష్టించి పోషించబడుతున్నవో అటువంటి నిన్ను స్తోత్రం చేయక, నీ దయను పొందక పుట్టుగుడ్డివాడు సూర్యుని చూడనట్లే నిన్ను దర్శించలేడు. నిర్మలమైనది, స్వయంగా ఉద్భవించినది ఈ లింగము దివ్య దృష్టి చేత మాత్రమే నీ భక్తులు అంతరంగములోని బాహ్యములలోను అంటే తమలోను ప్రపంచములలోను చూడగలరు. అఖండమైన నీ రూపాన్ని యోగులు తమ అంతరంగములలో ఎల్లప్పుడూ దర్శిస్తున్నారు. దేవదేవ, కాంతివంతమైన అద్దము వలె అది వారి హృదయములలోని ఎల్లవేళలా ప్రకాశించును. నీ స్వరూపం అణువు కంటే సూక్ష్మము కాదా? నా వంటి అణువు లాంటి వాడు నీ కరుణకు పాత్రుడైతే మహత్వమును పొందును అనేది నిశ్చయము. నీకంటే అధికుడు ఎవరూ లేరు. నిన్ను ఆశ్రయించిన నాకంటే కూడా అధికుడు ఉండడు. నీకు అర్పించబడిన ఈ మనస్సు ఇక నీ వియోగమును సహించలేదు. మాటలతో నీ వైభవమును ఎవరికైనా కీర్తించడం సాధ్యమేనా? మహాదేవ, సర్వేశ్వర, భువనాధిపతి, నీ ఎదుట వినయంతో నిలబడిన నన్ను, నీ భక్తుణ్ణి నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకొనుము అని విన్నవించి వినయముతో శిరస్సు వంచి మాటిమాటికి నమస్కరిస్తూ నిలబడ్డాను. ఇప్పుడు విష్ణుమూర్తి మేఘ గంభీర ధ్వనితో ఇలా విన్నవించుకుంటున్నాడు. శంకరుని కీర్తించిన శుద్ధమైన ఈ బ్రహ్మవాక్కులు సత్యము. ఓ గంగాధర, భువనాధీశ, జయము జయము. ఓ విరూపాక్ష, ఓ చంద్రశేఖర, జయము జయము. అమిత సులభముగా దొరికే నీ కరుణచే సకల భక్త జన సమూహమునకు అజ్ఞానము తొలగిపోచున్నది. సర్వ విద్యలు సకల సంపదలు కలుగుచున్నవి. బిడ్డలను తండ్రియే రక్షించాలి. మేమెంత వారమైనా నీ అనంత రూపాలలో ఒక్క దానిని అయినా కీర్తించగలమా? నిన్ను తెలుసుకోవటానికి నీవే సమర్థుడవు. నీ అనుగ్రహమును పొందిన వారికి నిన్ను తెలుసుకునే సామర్థ్యము లభించు కదా. భ్రమరము తుమ్మెద కీటకమును ఆకర్షించి తనలా చేయును కదా. దేవతలందరూ నీ నుండి వచ్చిన వారే కదా. దేశము కాలము భేదము చేత అగ్నిలో అనేక మార్పులు కలుగుచున్నవి కదా. ఇనుము అగ్నితో కలిసి వేడిని పొందుట లేదా? అదేవిధంగా భిన్నంగా కనిపించే ప్రపంచంలో ఉన్న నీవే అనేకములుగా కనిపిస్తున్నావు. ఓ దయానిధి, నీ పరమానుగ్రహము చేత మాకు నీ రూపాన్ని దర్శించే భాగ్యమును కలుగజేయము. ఇలా ప్రార్థిస్తున్న మా యందు కరుణతో కూడిన వాడై చంద్రశేఖరుడు తేజస్తంభము నుండి వెలువడి వరద అభయ ముద్రలను ధరించి కపిల వర్ణముతోనూ కంఠము నుండి నల్లని మచ్చలతోనూ చేతులలోని చిన్న జింక పిల్లలతోనూ పరుసువుతోనూ ప్రత్యక్షమై, పుత్రులారా, మీ భక్తికి సంతోషించాను. మీరు సృష్టికర్తగా రక్షణకర్తగా మీ కర్తవ్యములను నిర్వర్తించండి. మీ కోరిక మేరకు నేను ఇక్కడ ఆవిర్భవించాను. మీరు కోరిన వరములను ఇచ్చుటకు సంసిద్ధముగా ఉన్నాను. మీ కోరికలను తెలపండి అన్నాడు శంకరుడు. ఇలా పరమశివునిచే బోధింపబడి మేమిద్దరం అంజలిని ఘటించి మా కోరికలను విన్నవించాము. శిశుప్రాయమైన నేను 3 జగత్తులను నియమించే ఎదురులేని పరమశివుని వేద మంత్రములచే శ్రోతము చేయుట ప్రారంభించాను. దేవాది దేవ, ఈశ్వర, ప్రార్థించే వారికి క్షరములో ప్రసన్నుడవై క్షణములో వరములను ప్రసాదించే తేజోమయ, యోగుల చేత స్తోత్రములతో కీర్తింపబడేవాడా, నిరంజన, నీ తేజస్సు విశ్వమును విశ్వాంతరాములను కూడా వ్యాపించి ఉన్నది. దీని వలన స్వర్గము కూడా చెలించిపోచున్నది. దేవ గంధర్వ ఋషి గణములు దిక్కులు తెలియటం లేదు. నీ కాంతిచే భూమి సమస్తము తపించుచున్నది. తన సృష్టి సామర్థ్యమును కూడా కోల్పోవుచున్నది. అందుచేత లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము నీ తేజస్సును తగ్గించుకొని జ్యోతి రూపంలో అరుణాచలమును పేరుతో స్థావరలింగ పర్వత రూపంలో ఇక్కడే కదలకుండా నిలిచి ఉండుము. నీకు నమస్కరించు మానవులు దేవతలను మించి గొప్పవారు అగుదురుగాక. సకల లోకములు సిద్ధ చారణ ఋషులు ఎంతో మంది మానవ రూపము ధరించి నిన్ను సేవించుకుంటారుగా. కల్పవృక్షము వంటి దేవతా వృక్షములు సమస్త కోరికలు తీరుస్తూ ఈ కొండ మీద ఉండుగాక. దివ్యమైన ఔషధములు గల వృక్షములు ఇక్కడ మొలుచుగాక. సింహము పులుల వంటి క్రూర మృగములు ఇక్కడ శాంతముగా జీవించుగాక. లింగరూపమైన ఈ గిరిని సూర్యుడు ఏ కాలమందైనా దాటి సంచరించకుండుగాక. దివ్య దుందుబి నాదములతో అప్సరసలతో నీవెప్పుడూ సేవించుగాక. నీ సన్నిధికి చేరుకున్న మానవులు అమరత్వమును సిద్ధత్వమును రససిద్ధిని పొందుదురుగాక. ఓ అరుణాచల,
ఈ శిత్వ వశిష్వ సిద్ధులు సౌభాగ్య సంపదలు వారికి లభించుగాక. నీవు మానవులకు వారు కోరుకున్న సమస్త కోరికలను తీర్చుచు ఈ భూమి మీద శాశ్వతంగా వెలుగొందుము అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. సదాశివుడు తదాస్తు అన్నాడు. పద్మముల వంటి కన్నుల గల విష్ణువు అరుణాచలేశ్వరుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. ఓ సోనాద్రినాథ మహేశ్వర, లోకములకు మేలు చేయుట కొరకు లింగ రూపమును ధరించిన పరమ కరుణాస్వరూప, ఏ విధముగా నిన్ను ఆశ్రయించి నేను జగత్తును పాలించేవానిగా అయ్యానో అదే విధముగా నిన్ను సేవించు వారందరూ వారు కోరిన కోరికలు తీరి ఆనందింతురుగాక. కొంచెం పుణ్యము చేసుకున్న వారికి నీవు సులభంగా లభ్యం కావు. నీ పాదమును శిరస్సును నేను బ్రహ్మ దర్శించలేకపోయాము. నిన్ను నాట్యము గానము పూజలతోటి అర్చించి ప్రదక్షిణ నమస్కారములు చేయు మానవులు పాపముల నుండి వడివడి కృతార్థులవుతారు. నీకు అర్చన చేసి నైవేద్యము సమర్పించి ఉపవాసము చేసి వ్రతము చేయు మానవులు సమస్త ఐశ్వర్యములను పొందుదురుగాక. మండపములు, బావులు, చెరువులు, తోటలు నీకు సమర్పించువారు నిన్ను పొందుతారుగాక. అంగ ప్రదక్షిణ చేయువారు సదా నీ సన్నిధిని పొందుతారుగాక. సర్వ మానవ జాతి నీ పాద పద్మములను ధ్యానించి తరించెదరుగాక అని ప్రార్థించగా శివుడు తదాస్తు అన్నాడు. మహేశ్వరుడు అరుణాద్రి అను స్థావర లింగ రూపమును పొంది నిలిచాడు. లోకాలకు కారణమైన ఈ తేజోలింగము అరుణాద్రి అనే పేరుతో లోక విఖ్యాతి పొందినది. అరుణ అంటే ఎర్రనిది, అద్రి అంటే కొండ, స్థావర అంటే స్థిరముగా ఉండేది, అంటే స్థిరముగా ఉండే ఎర్రని లింగ రూపములో ఉన్న కొండ అని అర్థం. ఇదే అరుణాచలము. ప్రళయ సమయంలో సమస్త సాగరములు పొంగి భూమినంతా ముంచెత్తిన ఈ అరుణగిరి అంచుల పైన అంచలంచలమై స్థిరముగా నిలిచి ఉండును. పుష్కలములు మొదలైన గొప్ప మేఘములు అరుణాచలం మీద విశ్రాంతి తీసుకొనును. మహాప్రళయ సమయములో సర్వ సృష్టి బీజములు ఈ గిరిలో నిక్షేపించి ఉన్నవి. ప్రళయానంతరము బ్రహ్మచేత ఆవాహన చేయబడి ఈశ్వరుని పాదసేవ చేయువారు, వేదమును చక్కగా అధ్యయము చేయు బ్రాహ్మణుల చేత అన్ని విద్యలు, అన్ని కళలు, సర్వశాస్త్రములు, ఆగమములు చక్కగా వర్ధిలునుగాక. గుహలలోను అరణ్యములలోను తపోనిష్ఠులైన జటాధారులైన మునులు కోటి సూర్య ప్రబలగా వర్ధిల్లునుగాక. పంచాక్షర దేహములు ధరించి పంచబ్రహ్మమైన మంత్రములతో అకార పీఠాధిరూఢుడు నాదాత్మకుడు అయిన సదాశివుడు అష్టలింగములలో అష్టకాలములలో పూజింపబడునుగాక. దేవతలు సిద్ధులు మేరువుపై గల తమ నివాసములను విడి ముక్తిని కోరి భూదేవి యొక్క పుణ్యము ఫలించిన తరువాత లభించినది భక్తులకు పరమ సులభమైన సదాశివ స్థానము అయిన అరుణాచలమును పొందుదురుగాక అని కమలగర్భుడైన బ్రహ్మ స్తుతించాడు.